అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. యుఎస్ ఎలక్షన్స్లో డొనాల్డ్ ట్రంప్ గ్రాండ్ విక్టరీ కొట్టేశాక వరల్డ్ వైడ్గా రకరకాల టాపిక్స్ ట్రోల్ అవుతున్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపారిజన్స్ పోస్ట్ అవుతున్నాయి. ఇలాంటి వాటిలో ట్రంప్ అండ్ నరేంద్ర మోడీల కంపారిజన్ ఒకటి. ట్రంప్కు మోడీకి బోలెడు పోలికలున్నాయి పొండెహే అని బాగా తలపండిన లెఫ్టిస్ట్ ప్రొఫెసర్ ఒకతను తన అపార పాండిత్యంతో కొడితే, చచా మోడీకి ట్రంప్కి పోలికేమిటి, సెక్స్ స్కాండల్లో ఇరుక్కున్నవాడు ట్రంప్, దేశం కోసం ఘోటక బ్రహ్మచర్య దీక్షను వహించినవాడు మోడీ అని రైట్ వింగ్ ప్రొఫెసర్ ఒకతను అంటున్నాడు. అందుకని ట్రంప్ ఏమిటి, మోడీ గారేమిటి, ఇద్దరి మధ్య పోలికలు ఉన్నాయా, ఉంటే అవి ఏమిటి అనే అత్యంత ఆసక్తికరమైన విషయాలను గురించి ఈ వీడియోలో చూద్దాం. వీడియోకి లైక్ చేయండి అని చెప్పడానికి నాకు చాలా మొహమాటం అండి. కానీ మొహమాటం కుదరదు, అడిగే తీరాలి. అసలు వీడియో చేసేది ఎందుకు, వ్యూయర్స్ ఇష్టపడాలనే కదా, అందుకని తప్పకుండా అడగాల్సిందే అంటూ టెక్ ఛానల్స్ వారంతా అంటున్నారు. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. ఇక టాపిక్లోకి జంప్ చేద్దాం. ట్రంప్ ఏజ్ ప్రస్తుతం 79 రన్నింగ్, మోడీ గారి ఏజ్ 74 రన్నింగ్. ఏజ్ విషయంలో ఇద్దరి మధ్య ఓన్లీ 5 years డిఫరెన్స్. వయస్సు పరంగా పెద్ద డిఫరెన్స్ లేదు కానీ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ పరంగా ట్రంప్ మోడీ ముందు బచ్చ. ట్రంప్ 2015లో పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2017లో డైరెక్ట్గా యూఎస్కి ప్రెసిడెంట్ అయిపోయాడు. పాలిటిక్స్లో ఎలాంటి అనుభవం లేకుండా, పదవులు నిర్వహించిన అనుభవం కూడా లేకుండానే ప్రెసిడెంట్ అయిపోయాడు. ఇక నరేంద్ర మోడీ 1970లో ఆర్ఎస్ఎస్లో చేరి అతివేగంగా సంఘ్ పరివార్లో ప్రముఖునిగా మారిపోయారు. 1986లో బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చారు. గుజరాత్కు వరుసగా ఆ తర్వాత 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. గుజరాత్ని దేశానికి రోల్ మోడల్గా మార్చారు. 2014లో ప్రధాని పదవిని వరించారు. సంచలనాత్మక రూలింగ్తో అబ్కీ బార్ మోడీ సర్కార్ అంటూ 2019లో మళ్లీ గెలిచి ప్రధాని అయ్యారు. తిరిగి ఈ టర్మ్ 2024లో కూడా ప్రధాని పీఠాన్ని అధిరోహించారు. ఈ విధంగా మోడీ గారికి ప్రజాసేవ రంగంలోనూ రాజకీయ రంగంలోనూ అపారమైన అనుభవం, సుమారుగా 60 ఏళ్ల అనుభవం ఉంది. అందుకే రాజకీయ అనుభవం దృష్ట్యా ట్రంప్ మోడీ గారి ముందు బచ్చ. ఇద్దరూ శక్తివంతమైన దేశాలకు అధినేతలుగా ఉన్నారు. సూపర్ పవర్ యుఎస్కి అధ్యక్షుడిగా ట్రంప్, 140 కోట్ల జనాభా గల అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధానిగా మోడీ ఉన్నారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య కంపారిజన్ ఉంది గాని ఇద్దరి జీవితాల్లో పోలిక లేదు. ట్రంప్ యుఎస్లో పుట్టాడు. పొలిటికల్ స్ట్రక్చర్, ఎకనామిక్ పవర్, మిలిటరీ స్ట్రెంగ్త్, కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్, టెక్నాలజికల్ ఇన్నోవేషన్, గ్లోబల్ డిప్లొమసీ, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, ఎన్విరాన్మెంటల్ ఎఫర్ట్స్ లాంటి అన్ని విషయాలలో యుఎస్ వెల్ ఎస్టాబ్లిష్డ్. ఇలాంటి దేశంలో పుట్టాడు ట్రంప్. అందుకే 2015లో పాలిటిక్స్లోకి వచ్చేసి 2017లో దేశానికి ప్రెసిడెంట్ అయిపోయాడు. యుఎస్లో అలా ఎవరైనా అవకాశాలని తీసుకోగల వీలుంటుంది. భారత్లో అలా ఉండదు కదా. వంశపారంపర్యంగా వస్తే తప్ప పదవి వరించదు. లేదంటే పదవి కోసం దశాబ్దాల తరబడి పోరాడాల్సి ఉంటుంది. భారత్లో మోడీ గారికి అలా డైరెక్ట్గా ఎంట్రీ ఏమీ దొరకలేదు. దశాబ్దాల తరబడి ప్రజల కోసం సేవ చేసి ప్రజలలో ఒకటిగా జీవిస్తూ పోరాడారు. ఒక యోగిలా మారి స్వంత జీవితాన్ని త్యాగం చేసి ఉన్నత స్థానాన్ని సాధించారు. ట్రంప్ గోల్డ్ స్పూన్ నోట్లో పెట్టుకు పుట్టాడు. అంటే ధనికుల కుటుంబంలో పుట్టాడు. పెద్ద బిజినెస్ మ్యాన్, పెద్ద బిలియనీరు. మరి మన మోదీ గారు టీ వెండర్ నుండి స్టార్ట్ అయ్యారు. రైల్వే స్టేషన్లో టీ అమ్ముకునే స్థాయి నుండి 3 సార్లు భారత్కి ప్రధాని అయ్యేదాకా ఆయన జీవితం నిండా కొన్ని వందల వేల అంతర్గత యుద్ధాలు జరిగి ఉంటాయి. ఆయన ఈ అన్నింటినీ గెలిచి భారత్ని ప్రపంచ దేశాల ముందు తల ఎగరవేసే స్థాయిలో నిలబెట్టగలిగారు. ట్రంప్ అండ్ మోడీ ఇద్దరిని జాతీయవాదులుగా చెప్తారు ఎవరైనా. మన నాయకుడు మోదీ గారైతే స్పష్టాతి స్పష్టంగా జాతీయవాది. ఇందులో రవ్వంత సందేహం లేదు. ఆయన ఎప్పుడూ భారతదేశ అభివృద్ధి, భద్రత, సంస్కృతి అండ్ సాంప్రదాయాలను గురించే మాట్లాడుతూ ఉంటారు. హిందుత్వ గురించి, సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఆయనను జాతీయవాదిగా ఎవ్వరూ ఎవరికీ పరిచయం చేయనక్కరలేదు. ఇది అందరికీ తెలిసిందే. ఆయన తన బాల్యం నుండి ఈ దేశం కోసం, ఈ దేశ ప్రజల కోసం, ఈ దేశ సాంప్రదాయాల కోసం పనిచేస్తూ వస్తున్నారు. కాబట్టి ఎవరికీ మోడీ గారు జాతీయవాది అని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. 100% ఆయన గొప్ప జాతీయవాది. మరి మన మోడీ గారిలాగే ట్రంప్ని కూడా జాతీయవాది అంటారు యుఎస్లో. ఈ విషయంలో మాత్రం ఇద్దరి మధ్య కంపారిజన్ ఉంది అంటారు. అవును, 100% ట్రంప్ జాతీయవాది. 2017లో తను ప్రెసిడెంట్గా ఎంపిక అవడానికి ముందు జరిగిన ఎలక్షన్స్ క్యాంపెయిన్లో
అమెరికా ఫస్ట్ అన్న స్లోగన్ని విస్తృతంగా వాడాడు. అంతర్జాతీయ కట్టుబాట్ల కంటే అమెరికా ప్రయోజనాలకు ప్రాధాన్యతనిచ్చే ప్రసంగాలు చేశాడు. యుఎస్ ఆర్థిక వ్యవస్థను రక్షించే లక్ష్యంతో ప్రయత్నించాడు. అమెరికాలోని పరిశ్రమలను రక్షించేందుకు చైనా నుండి వచ్చే దిగుమతులపై ట్యాక్సులు విధించి యుఎస్లోని పరిశ్రమలను పునరుజ్జీవింపజేసి ప్రజలకు ఉద్యోగాలను కల్పించేందుకు ప్రయత్నించాడు. ఇమ్మిగ్రేషన్పై కఠిన నిర్ణయాలు ప్రకటించాడు. అమెరికన్ల సంస్కృతిని, వారి సాంప్రదాయాలని, వారి ఉద్యోగాలని, వారి భద్రతని రక్షించడానికి వలసలను బలంగా అడ్డుకోవాలి అన్నాడు. మెక్సికో అండ్ యుఎస్ల మధ్యనైతే ఒక పెద్ద వాల్నే నిర్మించాలి అన్నాడు. అనేక అంతర్జాతీయ సంస్థలు, దేశాలతో రకరకాల ఒప్పందాలను కూడా ట్రంప్ తీవ్రంగా విమర్శించాడు. వాటి వల్ల యుఎస్కు లాభం లేదన్నాడు. ఇలా అని ప్యారిస్ వాతావరణ ఒప్పందం, ట్రాన్స్ పసిఫిక్ భాగస్వామ్యం మొదలైన వాటి నుండి వైదొలగాడు. వాటి వల్ల అనవసరంగా అమెరికాకు తడిసి మోపెడు ఖర్చు తప్ప లాభం లేదన్నాడు. ఆఖరుకు నాటో కూటమికి అయ్యే ఖర్చులను నాటో దేశాలు కూడా పంచుకు తీరాలి అని, అలా పంచుకోకపోతే నాటో నుండి కూడా తను తప్పుకుంటాను అని కూటమిని బెదిరించాడు. ఎందుకంటే నాటో కూటమి పేరుతో అయ్యే ఖర్చులన్నీ యుఎస్ నెత్తినే పడుతున్నాయి. నాటో పేరుతో యుద్ధాలు, కాంట్రవర్సీలు అన్నీ కూడా యుఎస్ఏ చేయాల్సి వస్తోంది. ఎందుకు మాకు మాత్రం ఈ పెంటంతా? మా దేశం కోసం యుఎస్ ఫస్ట్ కోసం ప్రయత్నించాలి గాని అంటాడు ట్రంప్. విదేశాలలో ఎక్కడెక్కడో ఉండి యుఎస్ సైనికులు పోరాటాలు చేస్తూ ఉంటారు. ఏవో 2 దేశాల కోసం అక్కడ యుఎస్ సైన్యాలు పోరాడుతూ ఉంటాయి. ఇలా ఉండటం వల్ల ధన నష్టం, ప్రాణ నష్టం రెండూ యుఎస్కే జరుగుతున్నాయి. కాబట్టి అలాంటి వారినందరినీ వెనక్కి తీసుకువస్తాను అని మాట్లాడాడు. యుఎస్ లేబర్ని గురించి మాట్లాడేవాడు. ఇవన్నీ సార్వభౌమాధికారాన్ని, ఆర్థిక బలాన్ని యుఎస్కి కలిగిస్తాయి అని మాట్లాడేవాడు. కొన్ని ప్రయత్నాలు కూడా చేశాడు. అందుకని అంటే ఇలా చేశాడు, మాట్లాడాడు కాబట్టి ఇతడిని కూడా నేషనలిస్ట్ అంటున్నారు. అమెరికా ఫస్ట్ అని తన దేశంపై ప్రేమను ట్రంప్ వ్యక్తం చేస్తే, మేక్ ఇన్ ఇండియా అంటూ మోడీ గారు ఇక్కడ దేశ ప్రేమను వ్యక్తం చేశారు. ఈ విషయంలో బోత్ ఆర్ సేమ్ అన్నట్టే కదా. ఇద్దరి మధ్య లీడర్షిప్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మోడీ గారు భారతదేశ సనాతన సాంప్రదాయ విలువలను పాటిస్తారు. అత్యంత క్రమశిక్షణ, వ్యూహాత్మకంగా, విలువల ఆధారంగా తన నాయకత్వ తీరును ప్రదర్శిస్తారు. స్వయంగా ఆయన పవిత్రకు మారుపేరుగా ఉన్నారు అనిపించేలా కనబడతారు. అద్భుతమైన వక్త. తన మాటలతో తన ముందున్న వారిని మంత్రముగ్ధులను చేస్తారు. ఆచి తూచి ఎక్కడ ఏ చిన్న తప్పు దొరలకుండా చాలా అందంగానూ, ఆవేశపూరితంగానూ, ఇన్స్పిరేషన్గానూ మాట్లాడతారు. కానీ ట్రంప్ మంచి వక్త కాదు. ఏది తోస్తే అది మాట్లాడతాడు. తన మాటల ద్వారా అన్ని లిమిట్స్ని క్రాస్ చేస్తాడు. ఇతను ఒకసారి అయితే తన కూతురు ఇవాంకాను గురించి మాట్లాడుతూ, ఆమె చాలా అందగత్తె, ఒకవేళ ఆమె నా కూతురు అయి ఉండకపోతే నేను ఆమెతో డేటింగ్ చేసి ఉండేవాడిని అన్నాడు. ఇలా చాలా మాటలు, అసందర్భపు మాటలు, అసహ్యకరమైన మాటలు మాట్లాడిన సందర్భాలు ఉంటాయి. ఇలాంటి మాటలు మనకు బురదలో పంది దొర్లుతూ చేసిన శబ్దం కంటే అసహ్యంగా అనిపిస్తాయి. అందుకే ట్రంప్తో మన మోడీ గారికి పోలికేమిటి అని తిడతారు కొందరు. మరి ఇలాంటి మాటలు వింటే కరెక్టే అనిపిస్తుంది. పోతే ఇద్దరి మధ్య పాపులారిటీ బేస్ విషయానికి వస్తే, మోడీ గారికి హిందుత్వ ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, జాతీయవాదులు, ఎక్కువగా పట్టణ ప్రాంత ప్రజలు మద్దతిస్తూ ఉన్నారు. ట్రంప్కి కూడా సాంప్రదాయవాద అమెరికన్లు, బ్లూ కాలర్ కార్మికులు, ఎవాంజలికల్ క్రిస్టియన్స్ అండ్ గ్రామీణ ప్రాంత ప్రజలు మద్దతిస్తున్నారు. ఇద్దరి మధ్య మోడీ గారికి పట్టణ ప్రజలు, ట్రంప్కి గ్రామీణ ప్రజలు అనే తేడా తప్ప మిగతా విషయాల్లో కంపారిజన్ ఉంది. ఇద్దరి మధ్య మరొక ముఖ్యమైన పోలిక ఏమిటంటే, మోడీ గారు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా వేదికలను బలంగా ఉపయోగించుకుంటారు. ఇదే విధంగా ట్రంప్ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాడు. ఇక విదేశీ విధానం విషయానికి వస్తే, మోడీ గారు ప్రపంచ దేశాలందరికీ ఆప్తమిత్రునిలా మారిపోయారు. ఈ విషయంలో ఆయన ఇంటర్నేషనల్ స్టార్ అని చెప్పవచ్చు. పాకిస్తాన్లో జరిగిన షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ అను సమ్మిట్కి భారత్ నుండి జైశంకర్ గారిని పంపించారు. చైనాతో బార్డర్ సమస్యలను ఒక కొలిక్కి వచ్చేలా కాంప్రమైజ్ చేసుకుని జీ జిన్పింగ్తో కూడా సమావేశమయ్యారు మోడీ గారు. ఇలా ప్రపంచ దేశాలన్నింటినీ కలుపుకుపోయే విధానాన్ని భారత్ పాటిస్తుంది. కానీ యుఎస్కు ఇది వీలు కాదు. రష్యా, ఇరాన్, నార్త్ కొరియా లాంటి చాలా దేశాలపైన శాంక్షన్స్ని విధించడం, వాటిని ఐసోలేట్ చేయడం, ఒప్పందాల నుండి వైదొలగడం, సిరియా, ఇరాక్, యెమెన్, లెబనాన్ లాంటి దేశాలపై దాడులు చేయడం, ఇలాంటి విదేశాంగ విధానాన్ని అనుసరిస్తుంది. ఇలా ఈ విషయంలో 2 దేశాల మధ్య
ఎలాంటి పోలిక లేదు. ఇక ఇమ్మిగ్రేషన్ విషయంలో ట్రంప్ చాలా కఠినంగా నిర్ణయాలు తీసుకోవాలి అంటాడు. మన మోడీ గారు కూడా అక్రమ వలసలను అడ్డుకోవాలి అంటారు. ఈ విషయంలో దాదాపుగా బోత్ ఆర్ సేమ్. ఇజ్రాయెల్ విషయానికి వస్తే ఇటు మోడీ గారు అటు ట్రంప్ ఇద్దరూ కూడా ఇజ్రాయెల్ పట్ల సన్నిహిత సంబంధాలని కోరుకుంటారు. చాలా సుదీర్ఘకాలం తర్వాత భారత ప్రధాని మోడీ గారు ఇజ్రాయెల్ని సందర్శించారు కూడా. టెర్రరిజం విషయంలో కూడా ఇద్దరిది ఒకే విధమైన స్ట్రాటజీ. ఉగ్రవాదం పైన ఉక్కుపాదం మోపాలన్నది ఇద్దరి అభిప్రాయం. అందుకే కాశ్మీర్లో ఉగ్రవాదులపైన భారత ప్రభుత్వం చెలరేగిపోతోంది. చైనా విషయంలో చైనా వన్ బెల్ట్ వన్ రోడ్ ప్రాజెక్టు అటు ట్రంప్కి ఇటు మోడీ గారికి ఇద్దరికి కూడా ఇష్టం లేదు. చైనా పైన ఇద్దరికీ ఒకే విధమైన ఆందోళనలు ఉన్నాయి. చౌకీదార్ చోర్ హై, చాయ్ వాలా అంటూ ప్రత్యర్థులు ఎంతగా కామెంట్స్ చేసినా చాలా కూల్గా సమయం వచ్చినప్పుడు కేవలం ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే ప్రత్యర్థులపైన విరుచుకుపడి మిగతా సమయంలో సైలెన్స్గా తన పని తాను చేసుకుంటూ పోతారు మోడీ గారు. కానీ ట్రంప్ అలా కాదు, ఓపెన్గా మాట్లాడతాడు. ఆన్సర్ని ఎప్పటికప్పుడు అరిచి ఇస్తూ ఉంటాడు. ఇక అతి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ట్రంప్కు 3 వివాహాలు జరిగాయి. వీరు కాక చాలామంది స్త్రీలతో అఫైర్స్ ఉన్నాయి అంటారు. వీరు కూడా ట్రంప్ను గురించి చాలా కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇదంతా కాక ఒక పోర్న్ స్టార్తో సంబంధం ఉంది అన్న కేసు కూడా ట్రంప్ పైన ఉంది. ఇది చాలా పెద్ద సంచలన స్టోరీ. అయితే ఇక ఈ విషయంలో మాత్రం మోడీ గారిని పోలిస్తే తిట్టేవారి సంఖ్య పెరిగిపోతుంది అనుకోండి. అయితే మోడీ గారికి చిన్నప్పుడే పెళ్ళయింది. వెంటనే తను ఆమె నుండి దూరంగా ప్రజాసేవ కోసం వెళ్ళిపోయారు. పవిత్రమైన ఒక యోగి జీవితాన్ని గడుపుతున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు మోడీ గారి భార్య ఒక స్కూల్ టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆమె కూడా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మోడీ గారికి వ్యతిరేకంగా పన్నెత్తు మాట చెప్పలేదు. అమెరికా ఆల్రెడీ ఒక సూపర్ పవర్. అమెరికా ఎవరిపైనైనా దాడి చేయాల్సిందే తప్ప అమెరికాపై చేయగలవారు ఉండరు. ఇలాంటి దేశానికి ప్రెసిడెంట్గా ఉన్నవారికి ఉండే టార్గెట్ కంటే పాకిస్తాన్, చైనా లాంటి తోడేళ్ల లాంటి దేశాల పక్కన ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్ లాగే తోడేలులాగా తయారవుతోంది అంటున్నారు. సో ఇందరు శత్రువుల మధ్య భారత్ భద్రతని రక్షిస్తూ భారత్ని అభివృద్ధి పదంలో నిలపడం చాలా పెద్ద టాస్క్. ఆబ్వియస్లీ యుఎస్ అధ్యక్ష పీఠం కంటే ఇది ఎన్నో రెట్లు పెద్ద టాస్క్. మోడీ గారు ఈ ఫీట్ని సాధించడానికి ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా నిరంతరం పనిచేస్తూనే ఉన్నారు. ట్రంప్ అండ్ మోడీ గారి మధ్య కంపారిజన్ ఇలా ఉంది. ఇద్దరి మధ్య ఒకే విధమైన సారూప్యతలు చాలా స్వల్పంగా మాత్రమే ఉన్నాయి. కానీ అత్యంత శక్తివంతమైన దేశానికి అధ్యక్షునిగా ట్రంప్, అత్యంత భారీ జనాభా గల పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధానిగా మోడీ గారు ఉండడం అనేది మాత్రం ఒక గొప్ప పోలిక అని అనుకోవచ్చు. ఇంకేమైనా పోలికలు వీరిద్దరి మధ్య ఉన్నాయని మీకు అనిపిస్తే వాటిని గురించి కింది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.